పెద్దలు వనం జ్వాల నరసింహారావు గారి శుభాకాంక్ష. వనం వారు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇతర ఆహ్వానితులందరికీ నమస్కారం అండి. క్షమించాలి ఎక్కువసేపు మాట్లాడేది, ఎందుకంటే వయసు మీరుతుంది మాకు. ఒక మాట మటుకు చెప్పదలుచుకున్నాను. ఆ నోబెల్ మహాశయుడు కనుక కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, లిటరేచరు నోబెల్ మన పీస్ ఇంకేదో ఉన్నది. ఈ ప్రైజులతో పాటు ఆధ్యాత్మిక ప్రైజ్ అనేది కనుక పెడితే మా మరుమాముల వెంకటరమణ శర్మ, దర్శనం శర్మ గారికి ఇచ్చి వారితో పాటు జాయింట్గా వారి దత్తాత్రేయ శర్మ గారికి కూడా ఇస్తే బాగుంటుందని, అంత గొప్పగా వాళ్ళు ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. నిజంగా వాళ్ళని అభినందించాలి. ఆధ్యాత్మిక సేవ అంటే కేవలం ఒక మ్యాగజైన్ ప్రింట్ చేయడమే కాకుండా ఆధ్యాత్మికతతో కూడుకున్న వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ, దానికి సంబంధించిన లిటరేచర్కి కానీ, ఆ లిటరేచర్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళకి కానీ, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళకి ఎంత గుర్తింపు ఉన్నప్పటికి కూడా ఇంకా అధికంగా గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మామూలు విషయం కాదు. బహుశా భగవంతుడు ఆయనలో ప్రవేశించి ఇలాంటివి జయిస్తున్నాడేమో కావచ్చు. యాక్చువల్గా నేను దర్శనం శర్మ గారు ఇన్విటేషన్ పంపించారు, రమ్మన్నారు, ఇవన్నీ చేశారు. ఈరోజు పుట్టపర్తి కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ మా శంకరమంచి గారు ఫోన్ చేశారు మొన్న, ఏమండి ఇలా ఉంటే తెలుసంటే తప్పకుండా రావాలన్నారు. సారీ అన్నాను, కానీ తర్వాత మళ్ళీ ఆలోచనలో పడ్డాను. నాకు ఈ జ్యోతిష సభలకు పిలుస్తుంటారు దర్శన శర్మ గారు, అక్కడ పరిచయం అన్నట్టు వారు. గత జ్యోతిష మహాసభ జరిగినప్పుడు దాని గురించి ఒకటి రాయాలంటే వారు మామూలు వారిలాగా డిస్కషన్స్ చేసుకుంటూ నాకు ఎన్నోసార్లు ఫోన్లో సంభాషించుకుంటూ చేస్తే దాన్ని నేను రాశాను. అది నాకు బాగా గుర్తుంది. జ్యోతిష శాస్త్రం అనేది మామూలు కాదు. బహుశా దైవాంశ ఉన్న వాళ్ళకే అది సాధ్యం అవుతుందేమో. అలాంటి వారిని, నాకు చల్లావారితో పరిచయం లేదు, అలాంటి వారిని గండపెండేరంతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు దర్శనం శర్మ గారిని అభినందిస్తూ, పొందినందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ నమస్కారం అండి. వనం వారికి ధన్యవాదాలతో